Good afternoon. మనం యూనిట్ 5లో ఇండెక్సింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేస్తాం. సో ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు. సో ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఆర్ యూస్ టు యాక్సెస్ ద డేటా ఎఫిషియెంట్లీ. దట్ మీన్స్ reading the data from secondary memory to primary memory, or sending the data from main memory to uh, secondary memory, that is called as cost of IO. To perform this cost of IO efficiently, we use some indexing techniques. So there are different indexing techniques are there. By using these indexing techniques, we can access the data efficiently. So there are different, this is called as file organization. So we have some file, we know that what is a file. File is a collection of records. Records are used to access the primary. Each record is accessed by using a primary key. File organization is a logical relationship among the various records. This method defines how files are mapped onto the disk blocks. So ఏ విధంగా disk blocks కి మ్యాపింగ్ చేస్తాము. File organization is used to describe the way in which the records are stored. సో రికార్డ్స్ ఎలా స్టోర్ అవుతుంది ఏంటి అని చెప్తుంది. ఫైల్స్ ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్ ఉంటాయి, వేరియబుల్ లెంత్ రికార్డ్స్ ఉంటాయి. సో ఇదంతా ఫైల్ ఆర్గనైజేషన్ అంటే the main objective of the file organizations are records are selected as fast as possible. To perform insert, delete or update transactions on the record should be quick and very easily changed. The duplicate records can be included as a result of insert, delete or insert, update and delete. Minimum cost storage, idanతా కూడా డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ వచ్చేసి సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్, క్లస్టర్ ఫైల్ ఆర్గనైజేషన్, తర్వాత హీప్ ఫైల్ ఆర్గనైజేషన్, హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్, బి ప్లస్ ఫైల్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్గా చెప్తున్నాం. సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ అని, ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్స్ ISAM, క్లస్టర్ ఫైల్ ఆర్గనైజేషన్, ఈ ఫైల్ ఆర్గనైజేషన్, హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్. సో సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఎలా అంటే ఇన్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ద రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ సీక్వెన్షియల్లీ వన్ ఆఫ్టర్ అనదర్. సో సీక్వెన్షియల్గా వన్ ఆఫ్టర్ అనదర్ రికార్డ్స్ని స్టోర్ చేయగలుగుతున్నాం. సో అటువంటి కాన్సెప్ట్ని సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ అంటాం. సో యాక్చువల్గా మనకు రెండు రకాల వే ఉన్నాయి. సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ఇస్ implemented by using file method and sorted file method. So in file method, the records are stored at the end. So whenever we want to insert a new record, the new record is inserted at the end of the file and last insert test. To delete a record, we'll set it from beginning of the file, and when the record is found, then it is marked. So during the next record insertion, the marked data will be replaced with this new record. Such a concept is called as file method. చూడండి, సో మనం జనరల్గా ఇన్సర్షన్ అంతా ఎక్కడ చేస్తాం, అట్ ద ఎండ్ చేస్తాం. ఏదైనా ఒక రికార్డ్ని డిలీట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాన్ని ఏం చేస్తాము, మార్క్ చేస్తాము. మార్క్ చేసేసి చేయగలుగుతున్నాము. సో ఆ కాన్సెప్ట్ సీక్వెన్షియల్ అంటాం. ఇన్సర్షన్ మనం చేసేటప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, అట్ ద ఎండ్లో చేసుకోవాలి. ఆల్ ఇన్సర్షన్స్ విల్ బి పర్ఫార్మ్డ్ ఎట్ ఎండ్. సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్లో వచ్చేసి ఏంటంటే ద డేటా ఈజ్ సార్టెడ్. సో డేటా అంతా కూడా మనం ఎలా చేస్తాము, సో ఇన్సర్షన్ చేసినా మళ్ళీ వాటిని ఏం చేయాలి, మీరు సార్ట్ చేసుకోవాలి. సో ఇన్సర్షన్ చేసేసి దాన్ని ఏం చేయాలి, మీరు సార్టింగ్ చేసుకోవాలి. సార్ట్ చేసుకుంటారు అలాగే సెట్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి సెట్ చేసుకోవాలి. సో అలానే డిలీట్ చేసినప్పుడు సో ఎక్కడ ఉందో చూసుకొని డిలీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా రెండు రకాల ఫైల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఫైల్ మెథడ్ ఒకటి, ఇంకోటి సార్టెడ్ ఫైల్ మెథడ్ అని, ఈ రెండు మెథడ్స్ ద్వారా మనం చేయొచ్చు. సో ఇలా దీనికి సంబంధించి దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ కంటైన్స్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ మెథడ్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఇన్ దిస్ మెథడ్ ఫైల్స్ కెన్ ఈజీలీ స్టోర్డ్ అండ్ చీపర్. ఈజీగా స్టోర్ చేసి సింపుల్ డిజైన్. సో మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ హ్యావ్ యాక్సెస్ లైక్ గ్రేడ్ అంటే సీక్వెన్షియల్ వర్క్. ఇదంతా కూడా
ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ సీక్వెన్షియల్. అయితే డిసడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ యాక్సెసింగ్ అనేది ఉండదు, టైం వేస్ట్ జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ యాక్సెసింగ్ ఉండకపోవటం, టైం వేస్ట్ అవటం జరుగుతుంది. ఈ రెండు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. దీనికోసం నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ అని ఇంకోటి వాడుతున్నాం, ISAM. ఈ ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ ఫైల్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఎడిషనల్గా ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి రికార్డ్కి ఎడిషనల్ రికార్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ద ఇండెక్స్ ఆర్ బ్లాక్డ్. ఇండెక్సింగ్ బ్లాక్ రికార్డ్ బ్లాక్ యొక్క అడ్రస్ని మ్యాప్ చేస్తాం. సో అలా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే ఇండెక్సింగ్ మెథడ్ అని చెప్తా ఉంటాము. మళ్ళీ నోట్బుక్లో మన టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ లాగానే. సో అన్ని డేటా అంతా మనము స్టోర్ చేసిన తర్వాత ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఇండెక్స్ ఏమవుతుంది, ఏ టాపిక్ ఏ పేజీలో ఉందని. అలానే ఇక్కడ కూడా సో ఇండెక్స్కి అంటే ప్రతి రికార్డుకి అడ్రస్ ఉంటుంది. ఆ రికార్డ్ అడ్రస్ అనేది సో ఇండెక్స్ ప్రకారం ప్రతి రికార్డు ఏ అడ్రస్లో స్టోర్ అయింది, ఏ అడ్రస్లో స్టోర్ అయిందంటూ సెట్ చేసేటప్పుడు ఇండెక్స్ చూసుకొని డైరెక్ట్గా అక్కడికి యాక్సెసింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక కొత్త రికార్డు ఇన్సర్ట్ చేసినప్పుడు ఇండెక్సింగ్ రీఇండెక్సింగ్ చేసుకోవాలి. సో కొత్త ఇండెక్స్ రికార్డు క్రియేట్ చేసినప్పుడు రీఇండెక్సింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏంటి అంటున్నాము అంటే రికార్డ్స్ని ఎఫిషియెంట్గా యాక్సెస్ చేయగలుగుతున్నాము. అలానే ఎఫిషియెంట్గా యాక్సెస్ చేయగలుగుతున్నాం. అలానే మనం ఏంటి అంటే కొంచెం ఈజీగా సెర్చింగ్ కానీ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ అంతా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రీఇండెక్సింగ్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకటి, ఇండెక్స్కి ఎక్స్ట్రా స్పేస్ అవసరం అవుతుంది, అది ఒకటి. సో ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఇది ఇండెక్సింగ్ టెక్నిక్లో ఉన్న ప్రాబ్లం, ISAM అంటే. సో తర్వాత మనకి ఏంటి అంటున్నామంటే ఇండెక్సింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని. ఇండెక్సింగ్ మెథడ్స్ సో ఇక్కడ ఆర్డర్డ్ ఇండెక్సింగ్ ఉంది, ప్రైమరీ ఇండెక్స్, క్లస్టర్ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్. ప్రైమరీ ఇండెక్స్లో డెన్స్ ఇండెక్స్, స్పార్స్ ఇండెక్స్ అని ఉంటాయి. సో ఇండెక్సింగ్ మెథడ్స్లో ఆర్డర్డ్ ఇండెక్స్ ఉంది, ప్రైమరీ ఇండెక్స్ ఉంది, సెకండరీ ఇండెక్స్ ఉంది, క్లస్టర్ ఇండెక్స్ అని ఉంటాయి. సో ఆ ప్రైమరీ ఇండెక్స్లో డెన్స్ ఇండెక్స్, స్పార్స్ ఇండెక్స్ అని మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఆర్డర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటున్నాము అంటే రికార్డ్స్ అన్నిటిని మనం ఏం చేస్తాము అంటే సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాన్ని బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ మీకు ఆల్రెడీ తెలుసు, యూనిక్గా ఉండే కీని మనం ఏమంటాం ప్రైమరీ కీ అంటాం. బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ మనం ఏం చేస్తాము అంటే సార్టెడ్ ఆర్డర్ అరేంజ్ చేస్తాము. అలాంటి కాన్సెప్ట్ని మనము ఆర్డర్డ్ ఇండెక్స్ అంటాము. ఆర్డర్డ్ ఇండెక్సింగ్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ ఆర్డర్డ్ ఇండెక్సింగ్ చేయటం వల్ల ఇది ఈ కాన్సెప్ట్ అదే అంటే మన రికార్డ్స్ని ప్రైమరీ కీ మీద సార్ట్ చేసిన తర్వాత మనం సెర్చింగ్ కానీ ఇంకేదైనా కానీ అదే కాన్సెప్ట్ వాడతాం. దాన్ని మనం ఆర్డర్డ్ ఇండెక్స్ అంటాం. ప్రైమరీ ఇండెక్స్ అంటాం. ఇంకోటి ప్రైమరీ ఇండెక్స్లో ఏమవుతుంది అంటే ప్రైమరీ ఇండెక్సింగ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్. సో ప్రైమరీ కీ మీద ఇండెక్సింగ్ చేసి పెడతాము. అంటే మనకు తెలిసింది యూనిక్గా ఉండేదాన్ని ప్రైమరీ కీ అంటాం. ఇట్ ఈస్ a 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ ద రికార్డ్స్కి 1-to-1 రిలేషన్షిప్ ఉంటుంది. ప్రైమరీ కీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. సో ఎలా ఉంటుంది, సార్టెడ్ ఆర్డర్ స్టోర్ అవుతుంది. సో అలా ప్రైమరీ ఇండెక్స్. డెన్స్ ఇండెక్స్ అంటే మనకి ఏంటి అంటే ప్రైమరీ ఇండెక్స్లో 2 రకాలు ఉన్నాయి, డెన్స్ ఇండెక్సింగ్, ఇంకోటి ఏంటంటే స్పార్స్ ఇండెక్సింగ్ అని ఉంటుంది. డెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ప్రతి రికార్డుకి సో ఇండెక్స్తో మ్యాప్ అయి ఉంటుంది. ప్రతి రికార్డుకి ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్కి ఇండెక్స్తో మ్యాప్ అయి ఉంటుంది. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే డెన్స్ ఇండెక్స్ అంటాం. స్పార్స్ ఇండెక్స్ అంటే అలా కాదు, ప్రతి రికార్డు కాదు, కొన్ని గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ కలిపి ఒక రికార్డుతో మ్యాప్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి మనం సెట్ చేసుకోవాలి. అంటే ఏతో ఉన్నవన్నీ ఏతో బిగినింగ్ అయితే అక్కడి నుంచి వరుసగా చెక్ చేసుకోవాలి. అలానే బీతో ఉన్నదాన్ని బీకి లింక్ చేస్తారు, అక్కడి నుంచి బీలో అన్నీ ఉంటాయి. అలానే సితో ఉన్న వాటికి సిని ఇంకా సిలో ఉన్నాయండి అక్కడ అలా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటున్నా అంటే డెన్స్ ఇండెక్సింగ్ అని చెప్తాం. ఇలా ప్రైమరీ ఇండెక్స్లో 2 స్పార్స్, డెన్స్. క్లస్టర్ ఇండెక్సింగ్ ఉంది. సో మనం క్లస్టర్ ఇండెక్సింగ్ అంటే మనం ఏం చేస్తున్నామంటే వీ కెన్ క్రియేట్ ద క్లస్టర్స్. సో క్లస్టర్స్ క్రియేట్ చేస్తాం. క్లస్టర్స్ క్రియేట్ చేసి క్లస్టర్స్ ప్రకారం మనం ఇండెక్సింగ్ చేస్తాం. క్లస్టర్స్ క్రియేట్ చేసిన తర్వాత
క్లస్టర్స్కి మనం ఏం చేస్తాము, ఇండెక్స్ని క్రియేట్ చేస్తాం. క్లస్టర్స్కి ఇండెక్స్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే క్లస్టర్ ఇండెక్స్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఇది జనరల్ ఈ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ అనుకోండి, ఎంప్లాయీస్ని ప్రైమరీ కీ మీద చేస్తే అది ఒక కాన్సెప్ట్ అయితే, అలా కాకుండా ఎంప్లాయీస్ని క్లస్టరింగ్ చేస్తాం, అంటే డివైడ్ చేస్తాం. సిఎస్సి వాళ్ళందరికీ ఒక ఇండెక్సింగ్, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, అలా క్లస్టర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో సపరేట్ క్లస్టర్స్ ఉండొచ్చు, ఒక క్లస్టర్లో ఎంటీ ఉంటే ఇంకొక దాంట్లో మూవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఉందనుకోండి, సో 1లో ఖాళీ ఉందనుకోండి, 2 రికార్డ్స్ని కొన్ని దాంట్లో స్టోర్ చేసి మ్యాపింగ్ చేస్తాం. సో తర్వాత 2 నుంచి 3లో ఖాళీ ఉందనుకోండి, 3కి కొన్ని 4కి యాడ్ చేస్తుంటాం. ఇలా చేయొచ్చు కాన్సెప్ట్. అలా కాకుండా సపరేట్ క్లస్టర్స్, దానికి సపరేట్ క్లస్టర్స్ ఇవ్వచ్చు. డిపార్ట్మెంట్ ఐడి 1 అన్ని ఒక చోట, 2 అన్ని ఒక చోట, 3 అన్ని ఒక చోట, 4th అన్ని ఒక చోట, 5th అన్ని ఒక చోట, అలా దానికి క్లస్టరింగ్ ఇచ్చేసి క్లస్టరింగ్ ప్రకారమైన చేయొచ్చు. ఇలా చేస్తే క్లస్టర్ ఇండెక్స్ అని చెప్తుంటాం. ఈ విధంగా మనకి ఏంటి అంటే ప్రైమరీ ఇండెక్స్ ఉంటుంది, సెకండరీ ఇండెక్స్, క్లస్టర్ ఇండెక్స్ ఉంటుంది. సెకండరీ కీస్ మీద చేస్తాం అంటే ప్రైమరీ కీ మీద చేసి అక్కడి నుంచి మళ్ళీ రీఇండెక్సింగ్ చేస్తాం. సో అప్పుడు అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే సెకండరీ ఇండెక్స్ అంటాము. ముందు ప్రైమరీ కీ మీద చేస్తాము, అక్కడి నుంచి మళ్ళీ రీఇండెక్సింగ్ చేస్తాం. అంటే ఇక్కడ చెప్పినట్టు ఏలో ఉన్నాయని ఒక చోట ఇండెక్స్ చేసాం అనుకో, ఏలో ఉన్నాయి మళ్ళీ ఉంటాయి, యాన్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, యాపిల్లో ఉన్నాయి అనుకోండి, వాటిన్నిటికి మళ్ళీ రీఇండెక్సింగ్ చేస్తాం. ఇలా 100 అంటే 100 నుంచి ఇంక ఉన్నాయి 100 మళ్ళీ 200 కనుక అనుకోండి, 100 నుంచి 200 మధ్యలో ఒక చోట ఉంటాయి, అక్కడి నుంచి మళ్ళీ రీఇండెక్సింగ్ చేస్తాం. అలా చేస్తే ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటే 2 ఇండెక్సెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ ఎక్కడ ఉందో చూసుకుంటాం, ప్రైమరీ నుంచి సెకండరీ ఎక్కడ ఉందో చూసుకుంటాము. సో అలా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటున్నాను, సెకండరీ ఇండెక్స్ అంటాము. చూడండి, ఇది ప్రైమరీ ఇండెక్స్, ఇది సెకండరీ ఇండెక్స్. ఇలా చేయొచ్చు అనమాట. ఇది బాగా ఇంపార్టెంట్. ఎంవే సెర్చ్ ట్రీ అంటాం, లేక బి+3 బి ఇండెక్సింగ్, బి+3 ఇండెక్సింగ్ అంటాము. అంటే ఎంవే సెర్చ్ ట్రీ అంటే మల్టిపుల్ వేలో మనం ఏం చేయొచ్చు అంటే సెర్చ్ చేయొచ్చు. మల్టిపుల్ వేలో మనం సెర్చ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే ఎంవే సెర్చ్ ట్రీ అంటాము అనమాట. దీన్ని మనం బి3 అని కూడా, బి+3 బి3 అని కూడా అంటాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి, ఒకటి డేటా నోట్స్, ఇంకొకటి ఇండెక్సింగ్ నోట్స్. లీఫ్ నోట్స్ అన్ని డేటా నోట్స్, సో నాన్ లీఫ్ నోట్స్ అన్ని ఇండెక్సింగ్ నోట్స్ ఉంటాయి అనమాట. సో మనకు ఎన్ కీస్ కానీ ఉంటే n+1 పాయింటర్స్ ఉంటాయి అనమాట. సో అట్లీస్ట్ ఆఫ్ n/2 కీస్ మనకు ఉండాల్సి వస్తుంది. సో అది ఆ కాన్సెప్ట్ని మనము బి+3 ఇండెక్సింగ్ అని చెప్తా ఉంటాము. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్, బి+3కి డీజీ ఇలా ఉన్నాయి అనుకోండి, డీకి తక్కువ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, డి నుంచి జీకి మధ్యలో ఉన్నాయి మిడిల్లో ఉంటాయి, జీ తర్వాత కంటే ఎక్కువ ఉన్నాయి రైట్ సైడ్ ఉంటాయి. ఇలా ఇండెక్సింగ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఈ కాన్సెప్ట్. సో 25 కంటే తక్కువ ఉన్నాయి, 25కి లెఫ్ట్ ఉన్నాయి, 25 నుంచి 50 మధ్యలో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, 50 పైన ఉన్నాయి ఇటు పక్క ఉన్నాయి, 75 పైన ఉన్నాయి ఇంకొచ్చి ఉంటాయి. అలా ఉంటే దాని కాన్సెప్ట్ మనం ఏమంటామంటున్నాను, సో బి+3 బి3 ఇండెక్సింగ్ అని చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు కూడా అంతే, మనం ఫస్ట్ ఇండెక్సింగ్ చూసుకోవాలి, ఇండెక్సింగ్ చూసుకొని ఇన్సర్ట్ చేస్తాము. డేటా కానీ ఖాళీ లేకపోతే మళ్ళీ రీఇండెక్సింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సపోజ్ 4 ఎలిమెంట్స్ అనుకున్నాం అనుకోండి, ఖాళీ లేనప్పుడు ఏం చేసాము, రీఇండెక్సింగ్ చేసాం. రీఇండెక్సింగ్ చేసినప్పుడు సో ఇలా చేయడం, పైకి మూవ్ చేసి రీఇండెక్సింగ్ చేసాం. ఇలా డేటాను మనం రీఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే బి+3 ఇండెక్సింగ్ అని కూడా చెప్తా ఉంటాము. సో దీంట్లో డిలీషన్ కూడా సేమ్ అంతే, ఇన్సర్షన్ ఎక్కడుందో చూసుకోవాలి, సెట్ చేసుకొని చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, డిలీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ని మనము బి+3 ఇండెక్సింగ్ అని చెప్తాము. తర్వాత ఏంటంటే హ్యాషింగ్ టెక్నిక్ చెప్తున్నాం. హ్యాషింగ్ టెక్నిక్లో వచ్చేసి మనకి ఏంటంటున్నాము, హ్యాషింగ్లో మనం ఏం చేస్తామంటే ఇన్ హ్యాషింగ్ టెక్నిక్ ద డేటా ఈజ్ ఇన్సర్టెడ్ బేస్డ్ ఆన్ ద హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ ఫంక్షన్. అంటే మనం ప్రైమరీ కీకి ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ఉపయోగించి దాని ద్వారా డిస్క్ బ్లాక్ అడ్రస్ని కనుక్కుంటాము. ఆ డిస్క్ బ్లాక్ అడ్రస్ ద్వారా దాన్ని డిస్క్లో స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిని మనం ఏమంటున్నాము అంటే సో ఈ ఇండెక్సింగ్ కాకుండా హ్యాష్ ఫంక్షన్ చెప్తా ఉంటాము. సో డేటా రికార్డ్స్ మీకు
డేటా రికార్డ్స్కి ఇలా స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇండెక్సింగ్ దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే కొలిజన్ ఉంటుంది. సో అందుకని హ్యాషింగ్లో కూడా రెండు రకాల హ్యాషింగ్స్ ఉంటాయి, స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ హ్యాషింగ్ అంటే ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్, ఫిక్స్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఫిక్స్డ్ స్టోరేజ్ ప్రకారం స్టోర్ చేసుకుంటే దాన్ని స్టాటిక్ హ్యాషింగ్ అంటాం. స్టాటిక్ హ్యాషింగ్లో మనం ఫిక్స్డ్ స్టోరేజ్ మెథడ్ వాడతాం. ఈ ఫిక్స్డ్ స్టోరేజ్ మెథడ్ వాడటం వల్ల మనకి ఏంటంటే మనము డేటా అంతా స్టోర్ చేయడం కానీ ఏదైనా కానీ ఫిక్స్డ్గా ఉంటుంది. అలా ఫిక్స్డ్గా ఉంటే ఆ కాన్సెప్ట్ని ఫిక్స్డ్ హ్యాషింగ్ టెక్నిక్ అంటాం. సో అలానే ఫిక్స్డ్ హ్యాషింగ్లో ఇన్సర్షన్ ఏదమ్మా సో దీంట్లో సెర్చింగ్ అయినా హ్యాష్ ఫంక్షన్ ద్వారానే చేయాలి, ఇన్సర్ట్ చేసేటప్పుడు హ్యాష్ ఫంక్షన్ ద్వారానే చేయాలి, డిలీషన్ కానీ అప్డేషన్ కానీ ఏ వర్క్ చేయాలన్నది త్రూ దేని ద్వారా చేయాల్సి వస్తుంది, హ్యాష్ ఫంక్షన్ ద్వారానే చేస్తాము. అలాంటి వాటిని మనం హ్యాషింగ్ అని చెప్తుంటాం. ఇక్కడ ఓపెన్ హ్యాషింగ్ అని క్లోజ్డ్ హ్యాషింగ్ ఉంటాయి. ఓపెన్ హ్యాషింగ్కి ఒక ఎగ్జాంపుల్ అంటే లీనియర్ ప్రోబింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో హ్యాష్ ఫంక్షన్ ద్వారా మనం రికార్డ్ అడ్రస్ జనరేట్ చేస్తాం. సపోజ్ మోర్ దాన్ 1 కీకి కానీ సేమ్ హ్యాష్ అడ్రస్ కానీ ఉన్నప్పుడు మనం డేటాను ఇన్సర్ట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎంటీ బ్లాక్లో చూసి డేటాను ఇన్సర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ని మనం ఏమనుకున్నాము అంటే ఓపెన్ హ్యాషింగ్ అని చెప్తా ఉంటాము. క్లోజ్డ్ హ్యాషింగ్ అంటే మనకి ఏంటి అంటున్నాము అంటే డైనమిక్ ఇదంతా ఓపెన్ హ్యాషింగ్ అనేది. డైనమిక్ హ్యాషింగ్ అంటే ఏంటి అంటున్నాము అంటే సో డైనమిక్ అంటే ఫుల్ అయింది అనుకోండి, ఇంకొక అంటే కన్వర్షన్ అంతా కూడా ఇంకో బిట్ పెట్టేసి సైజ్ పెంచుకుంటాం. సో పాత ఇండెక్సింగ్ అలాగనే ఉంటుంది. కొత్త వాటికి ఇంకొక కీ యాడ్ చేసేసి 2 బిట్స్ అని అనుకోండి, ఫుల్ అయింది అనుకోండి 3 బిట్స్ మ్యాపింగ్ చేస్తాం. 3 బిట్స్ ఫుల్ అయింది అనుకోండి 4 బిట్స్ మ్యాపింగ్ చేస్తాం. 4 బిట్స్ ఫుల్ అయింది అనుకోండి 5 బిట్స్ మ్యాపింగ్ చేసుకుంటాం. ఇలా సపోజ్ ఇది ఉందనుకోండి 2 బిట్స్ ఫుల్ అయినాయి అనుకోండి, త్రీ బిట్స్ ఫుల్ అయితే 4 బిట్స్. ఇప్పుడు 2 బిట్స్ మీద మ్యాపింగ్ తీసుకున్నాము. సపోజ్ ఫుల్ అయింది అనుకోండి 2 బిట్స్ మ్యాపింగ్, అప్పుడు 3 బిట్స్ మీదకి వెళ్ళిపోతాం. పాత అలాగేనండి కొత్తగా 3 బిట్స్ ఫుల్ అయింది అనుకోండి 4 బిట్స్లోకి వెళ్ళిపోతాం. 4 బిట్స్ ఫుల్ అయింది అనుకోండి 5 బిట్స్లోకి వెళ్ళిపోతాం. 5 బిట్స్ ఫుల్ అయిపోయింది అనుకోండి 6 బిట్స్లోకి వెళ్ళిపోతాం. ఇలా ఉంటే ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటున్నాము అంటే సో డైనమిక్ హ్యాషింగ్ కింద చెప్తున్నాం. దీనికి ఇది ఉంది. సో కంపారిజన్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అంటే మీరు ఏదైనా కంపారిజన్ చేసేటప్పుడు సెర్చింగ్కి ఎంత టైం పడుతుంది, ఇన్సర్షన్కి ఎంత టైం పడుతుంది, డిలీషన్కి ఎంత టైం పడుతుంది, సో ఈక్వాలిటీ సెలెక్షన్ అయితే ఏంటి అనేది చూసుకోవాలి. దాని ప్రకారం అన్నిటికీ మనం సార్టెడ్ ఫైల్ అయితే ఏంటి, ఇండెక్సింగ్ ఫైల్ అయితే ఏంటి, హెయిర్ ఫైల్ అయితే ఏంటి, హ్యాష్ ఫైల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వర్క్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డిఫైన్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ ఒక్కో ఫైల్కి ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట, మ్యాథమెటికల్ ఫార్ములాస్, ఆ ఫార్ములా ప్రకారం మనం చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకున్న ఈ ఇండెక్సింగ్ టెక్నిక్స్, ఇదంతా ఒక సపరేట్ చాప్టర్. అంటే ఇక్కడ యూనిట్ 5లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఒక టాపిక్ వచ్చేసి మీకు చెప్తాను చూడండి అమ్మ, క్లియర్గా మీ అందరికీ నేను చెప్తున్నాను ఎలా ఏ విధంగా అనే దానికి వచ్చినప్పుడు మీ సిలబస్ ప్రకారం చూపిస్తున్నట్లండి. సో మీరు యూనిట్ 1 కంపల్సరీగా చూసుకునేదాన్ని. ఎందుకని అంటున్నాము అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, థియరీ పార్ట్గా రాసుకోవడానికి అడ్వాంటేజ్. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే 3 స్కీమ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకోవాలి. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ గురించి తెలుసుకోవాలి. డేటాబేస్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి. రోల్ ఆఫ్ DBMS. సో ఇది క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటుంది. అడ్వాంటేజ్ ఆఫ్ DBMS.
సో అవి కంపల్సరీగా 6-7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6-7 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ చూసుకోవాలి. తర్వాత యూనిట్ 3 వచ్చేసి మీకు ఏంటంటే క్వరీస్ అడగచ్చు. ఎక్కువగా క్వరీస్ అడిగినప్పుడు కొన్ని రాయాల్సిందిగా రాయాలి కాబట్టి కొంచెం ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో. సో యూనిట్ 3 మీకు ఏంటి అంటున్నా అంటే డైరెక్ట్ క్వశ్చన్. సో మీకు ఎంటిటీ రిలేషన్షిప్ చెప్పాను, అలానే జాయిన్స్ గురించి కూడా చెప్పాను. సో ఈ నెస్టెడ్ క్వరీస్ ఎలా రాసుకోవాలి, టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఇంపార్టెంట్ చెప్పాను. సెట్ ఆపరేషన్స్ అది క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఆ డైరెక్ట్ క్వశ్చన్ నేర్చుకోవాలి. తర్వాత మీకు ఏంటి అంటున్నాము అంటే నార్మల్ ఫామ్స్, డిఫరెంట్ నార్మల్ ఫామ్స్ ఏంటి, ఏ విధంగా వాడుకోవాలి, దానికి సంబంధించిన వర్క్ అంతా మీకు చెప్పాను, అది నేర్చుకోండి. తర్వాత యూనిట్ 5 ఇండెక్సింగ్ టెక్నిక్స్, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఇండెక్సింగ్ టెక్నిక్. సో దీంట్లో ఎక్కువ సిలబస్ ఉంటుంది కానీ క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది. 1, 5 మస్ట్. 3, 1, 5, 4 సారీ 1, 5, 4 ముందు పాస్ అవ్వాలి అంటే 1, 5, 4 ఫస్ట్ అందరూ కంపల్సరీగా నేర్చుకోవాలి. కంపల్సరీగా నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ వాటికి మీరు వెళ్ళి చూసుకుంటే మీరు ఈజీగా పాస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. ఇంకా రేపు దాదాపు మండే నుంచి మేము కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి ఈ టైంలో చెప్పలేకపోతే ఏదైనా న్యూ టైం ఉంటే నేను చెప్తాను. సరేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను. ఇంకా ఏమైనా చెప్పాల్సినవి కానీ మీ దగ్గర లేని కానీ ఏమన్నా ఉంటే చెప్తే నేను చెప్తాను. స్టూడెంట్స్ సార్ మాకు ఈ టాపిక్ సంబంధించిన ఏదైనా ఉన్నాయి లేని, సో సిలబస్ మీరు చూసుకొని మాకు ఇది కవర్ అవ్వలేదు అలాంటి ఏదైనా ఉంటే చెప్తే నేను చెప్తాను. నేను మీకు 2వ యూనిట్ కవర్ చేయలేదు, సార్ ఆల్రెడీ 2వ యూనిట్ చాలా చెప్పా అన్నారు కాబట్టి ఇంకా నేను అసలు కవర్ చేయలేము. మీకు 2nd యూనిట్ గురించి అసలు పట్టుకోలేదు, అది మళ్ళీ టైం పడుతుంది, అందువల్ల 2nd యూనిట్ పట్టుకోలేదు. రిమైనింగ్ అంతా చెప్పాను, మీరు పెట్టిన దాని ప్రకారం 5th ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్. ఓకే, నిన్న ఆల్రెడీ నిన్న ఉన్నారా లేదో కానీ యాక్చువల్గా దాంట్లో చెప్పేది అంటే ఇంపార్టెంట్ కదమ్మా. 5th కంపల్సరీగా మొత్తం నేర్చుకొని వెళ్ళండి, ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు. ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మీ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో కొన్ని క్వశ్చన్స్ నేను 6 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు చెప్పాను నిన్న క్లాసు. సో ఇక్కడ ఇండెక్సింగ్ టెక్నిక్లో B-tree ఇండెక్సింగ్, హ్యాష్ ఇండెక్సింగ్ కంపల్సరీ, క్లస్టర్ ఇండెక్సింగ్ ఈ 3 కంపల్సరీగా నేర్చుకోండి. ఇక్కడ 4 క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకొని వెళ్ళాలమ్మా. చూడండి మీకు చెప్తాను. యూనిట్ 1కి వచ్చే వరకు అడ్వాంటేజ్ ఆఫ్ DBMS. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి త్రీ స్కీమా ఆర్కిటెక్చర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ DBA. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ వీక్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఇవన్నీ కంపల్సరీగా యూనిట్ 1లో చూసుకోలేదండి. యూనిట్ 2లో వచ్చేసే వరకు యూనిట్ 2 కాదు, యూనిట్ 2 నాకు లేదు కాబట్టి నేను చెప్పలేను. జనరలైజేషన్, స్పెషలైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఎంటిటీ రిలేషన్స్ వాటి గురించి. తర్వాత ఎక్స్ప్లెయిన్
ఇన్నర్ అండ్ అవుటర్ జాయిన్. ఆ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ జాయిన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ నెక్స్టెడ్ క్వరీస్ కొట్టి అగ్రిగేట్ ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోండి. యూనిట్ 3లో. యూనిట్ 4లో ఎక్స్ప్లెయిన్ 1N 2N 3N ఇది ఒక క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ EN and BCN. Explain functional dependency, transitive dependency and multi-value dependency. Explain 4NF and 5NF. Next 6-1. Next explain schema refinement. Or properties of decomposition. The 5 questions. 1NF, 2NF, 3NF, 4NF. Next Unit 5లో explain acid property. Next explain serializability. Explain problems caused by concurrency control. Explain 2PL, two-phase locking protocol. Explain deadlock detection. And prevention. Explain Aries. Next explain ISAM. Explain cluster index. Explain B plus B plus. ఇవన్నీ ఈ క్వశ్చన్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలి. చూసుకుంటే 15 ఈ 10 క్వశ్చన్లు కానీ మీరు నేర్చుకోగలిగితే దాదాపు 4 క్వశ్చన్స్ 100% మీరు రాస్తారు. 10 క్వశ్చన్స్ కానీ మీరు 15 4th యూనిట్ 5th యూనిట్లో కొంచెం ఎక్కువ ఉందని చెప్తారు కదా, ఇవన్నీ మీరు కానీ నేర్చుకోగలిగితే 100% పాస్ అవుతారు. మ్యాక్సిమం ముందు పాస్ అయితే మార్కులు కూడా బాగానే వస్తాయి, ఇబ్బంది ఏం లేదు.
బిఏ బిఏఎస్ చాలా మందికి వచ్చింది లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి, అందువల్ల సో ఈ క్వశ్చన్స్ మినిమం ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ 100% రాస్తారు మీరు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను, ఎందుకంటే తర్వాత మాకు ఇంకా రేపటి నుంచి మాకు చెప్పడానికి వీలు అవుదేమో, చెప్తే చెప్తాను. యూనిట్ 4 పెట్టి చెప్పేగా. మిడ్ క్వశ్చన్ చెప్పండి సార్. మిడ్ క్వశ్చన్స్ 4 యూనిట్ 4 యూనిట్ 2 పెట్టలేదమ్మా నేను. యాక్చువల్గా యూనిట్ 2 నేను కవర్ చేయలేదు, అందుకని యూనిట్ 2 కవర్ చేయలేదు కాబట్టి పెట్టలేదు. యూనిట్ 1 యూనిట్ 3 అది యూనిట్ 1 కానీ మొత్తం ఉన్నాయి మీకు ఈ క్వశ్చన్స్. సో అప్ టు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ 25 మొత్తం. సో అక్కడ ఉంటే కొన్ని క్వరీస్ వస్తే డైరెక్ట్గా చెప్పండి. ఓకేనా? సరే సార్ మిడ్ క్వశ్చన్ చెప్పండి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను మీకు ఎప్పుడైనా. మీకు ఏదన్నా మాకు డౌట్స్ సార్ అంటే మీరు అడిగితే నేను చెప్తాను. ఓకే సార్. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి చెప్పండి అమ్మా. సార్ మిడ్ క్వశ్చన్ చెప్పండి సార్. మిడ్ క్వశ్చన్స్ ఓకే అమ్మా. మిడ్ క్వశ్చన్ చెప్పండి సార్. మిడ్ క్వశ్చన్స్ మిడ్కి మిడ్ క్వశ్చన్ సార్.